హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే బెండకాయ కారం ఫ్రై చాలా సింపుల్‌గా, చాలా తక్కువ టైంలో ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా నేనిక్కడ పావు కిలో బెండకాయలను తీసుకున్నాను. వాటిని ఒకసారి వాటర్‌తో నీట్‌గా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలన్నింటిని 5 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 4 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. నేనిక్కడ 10 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు మాత్రం మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేగినాయి కదా! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలున్న జిగురు లేకుండా ముక్కలు పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకొని బెండకాయ ముక్కలన్నింటినీ 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పప్పు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే 10 వెల్లుల్లి రెక్కలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఏ విధంగా ఫ్రై అయ్యాయో చూద్దాము. బెండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి. మనం వేసుకున్న కారం, బెండకాయ ముక్కలు 2 కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనము మూత తీసి చూసేటప్పటికి బెండకాయ ముక్కలు, అదేవిధంగా మనం వేసుకున్న కారం 2 బాగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. బెండకాయ కారం ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.